అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడికక్కడే ఎకరాకు 10,000 నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారు. 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. రాజకీయాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తామన్నారు హరీష్ రావు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాల వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అటు ఎక్స్ వేదికగా రైతుల కష్టాలపై స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులను వెంటనే ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందని కూడా వారు తెలపడం జరిగింది. ఎక్స్ వేదికగా పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన వల్ల రైతులకు కన్నీరు మిగిల్చిందని కూడా వారు ఏదైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కూడా వారు చెప్పడం జరిగింది. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించినటువంటి పరిస్థితిని కూడా వారు గుర్తు చేశారు. అక్కడికక్కడే ఎకరాకి 10,000 నష్టపరిహారం ఏదైతే పరిహారం కూడా ప్రకటించి అమలు చేశారని కూడా వారు గుర్తు చేశారు. 2-3 రోజులుగా రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందించడం లేదని కూడా రాజకీయాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తక్షణమే జరిగిన పంట నష్టానికి అంచనా వేయడంతో పాటు ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని కూడా వారు ఎక్స్ వేదికగా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రత్యక్ష రైట్ వంశీ, థ్యాంక్ యూ.